సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాసేపట్లో రీజనల్ రింగ్ రోడ్డుపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 సీఎంఓ అధికారులతో రేవంత్ సమావేశం కానున్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాసేపట్లో రీజనల్ రింగ్ రోడ్డుపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. రీజనల్ రింగ్ రోడ్డుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కాసేపట్లో సమావేశం కానున్నారు. ముఖ్యంగా తెలంగాణ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రీజనల్ రింగ్ రోడ్లోని ఉత్తర దక్షిణ భాగం అంటూ వేరువేరు చూడకుండా రెండింటిని కలిపి ఒకే నెంబర్ కేటాయించాలన్న ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వద్దకు తీసుకొచ్చారు. అయితే అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎన్హెచ్ఏల మధ్య కూడా కుదుర్చుకోవాల్సినటువంటి ద్వైపాక్షిక ఒప్పందాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని ఇప్పటికే ఆయన అధికారులను కూడా ఆదేశించారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో భూసేకరణకు ఎదురవుతున్నటువంటి ఆటంకాలను ముఖ్యమంత్రి అధికారులను కూడా ఇప్పటికే అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అలైన్మెంట్ విషయంలో కొందరు రైతులు కోర్టును కూడా ఆశ్రయించారు. అందుకు అధికారులు త్వరగా కౌంటర్ పిటిషన్ వేసి స్టే ఉత్తర్వులను తేవడానికి కూడా కౌంటర్ వేయాలని కూడా ఇప్పటికీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంలో ఎదురవుతున్నటువంటి న్యాయపరమైన చిక్కులతో పాటు అడవి భూముల బదలాయింపు, ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూముల కేటాయింపు, పరిహారం చెల్లింపు, ఇతర సాంకేతిక సమస్యలన్నింటిపై సమగ్రంగా చర్చించి వెంటనే ఆ దిశగా కృషి చేయాలని కూడా అధికారులను సమావేశంలో ఆదేశించబోతున్నారు. మొత్తం 158 కిలోమీటర్ల మేరకు ఉత్తర దక్షిణ భాగంలో కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్డు వస్తుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే గజ్వేల్ నుంచి భువనగిరి చౌటుప్పల్ మీదుగా మళ్ళీ షాద్ నగర్ వరకు ఉంటుంది, అటు సంగారెడ్డి వరకు కూడా రీజనల్ రింగ్ రోడ్డు ఉంటుంది. మొత్తంగా 158 కిలోమీటర్ల స్ట్రెచ్ లో నిర్వహిస్తున్నటువంటి క్లస్టర్లుగా కూడా విభజించారు. దీనికి సంబంధించి భూసేకరణ వేగంగా పూర్తి చేస్తే త్వరగా రీజనల్ రింగ్ రోడ్డు కూడా పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. రైట్, థాంక్యూ చందు.